హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? ఈ యొక్క సాయంకాల సమయంలో మీతో మాట్లాడాలని, మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని మీ వద్దకు నేను వచ్చాను. సో కాసేపు మాట్లాడతారా? ఈ సమయంలో నేను మీతో ఒక మాట, నా దేవుడు నా హృదయంలో ఉంచిన మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారా? కృంగిపోతున్నారా? ఒకవేళ బాధపడుతూ ఉన్నారా? ఏం చేయాలి, నా పరిస్థితులన్నీ ఇలా తారుమారు అయిపోయాయి అని చెప్పేసి ఒకవేళ మీరు ఇబ్బంది పడుతున్నారా? అయితే ఒక క్షణం మీరు ఆలోచించండి, ఒక క్షణం మీరు నా మాటలు వినండి. ఎప్పుడైతే మీరు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారో, ఇక నేనేం చేయలేను, నా వల్ల ఏమి కాదు, ఇక నా పరిస్థితి అయిపోయింది, నా జీవితం అయిపోయింది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? నాకు ఒక సహోదరుడు చెప్పాడు, అయ్యా నేను ఎందుకు బ్రతకాలి, నాన్న వాళ్ళందరూ నన్ను మోసం చేశారు, నా తోడబుట్టిన వాళ్ళే నన్ను మోసం చేశారు, నా భూములు వారు ఆక్రమించేశారు, నాకున్నటువంటి భాగాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, నాకున్న భాగము, నాకు వచ్చిన భాగం నాకు ఇవ్వమని వెళ్తే వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు, వాళ్ళు నన్ను ఇబ్బందుల పాలు చేశారు, నాకు నా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేస్తే నాకు పరిష్కారం దొరుకుతుంది, ఇప్పుడు నేనేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఇంకొక విషయం తెలుసా, ఆయన అన్నాడు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే మాట్లాడతాడా, ఒకవేళ మాట్లాడితే నా గురించి ఇంత పరిస్థితి నేను అనుభవిస్తూ ఉంటే దేవుడు నాకు ఎందుకు సహాయం చేయటం లేదు, నేను బైబిల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా నాకు సహాయం దొరకట్లేదు అని చెప్పేసి నిస్సహాయ స్థితిలో తాను ఉండిపోయాడు. ఇక నేనేం చేయలేను, నా వల్ల ఇక ఏమి కాదు, ఇక నేను కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ నేను తిరిగితే ఇక నాకు అట్లా కూడా నాకు నష్టమే జరుగుతుంది అని చెప్పేసి కృంగిపోతూ ఉన్నాడు. ఇలా ఈయన ఒక స్టోరీ. ఇంకొక స్టోరీ, ఒకవేళ నా లైఫ్ దాంపత్య జీవితం ఎంతో బాగుంటుంది అనుకున్న, భార్యాభర్తలము క్షేమంగా ఆరోగ్యంగా ఉంటాం అనుకున్న, నన్ను నా భర్త నా భార్య మంచిగా ప్రేమిస్తారనుకుంటే ఎప్పుడు నన్ను ఈసడించుకొని, ఎప్పుడు నన్ను తిట్టి కొట్టి నన్ను అవమానపరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నా భర్తతో నాకు సుఖం లేదు, ఎందుకంటే కొంతమంది అంటారు నా భర్తతో నాకు సుఖం లేదు, నా భార్యతో నాకు సుఖం లేదని చెప్పేసి దంపతులు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను వాళ్ళను కూర్చుండబెట్టి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. విడిపోతున్న జంటలను ఎందరినో దేవుని దయతో నేను వాళ్ళందరినీ మరలా కలిపాను, వాళ్ళు కలిసి కాపురము చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేనేమంటున్నాను అని అంటే, నువ్వు అనుకున్నట్టు నీ జీవితం ఉండకపోవచ్చు, నువ్వు ఆలోచించినట్టు నీ జీవితం ఉండకపోవచ్చు. కనుక ఒక క్షణం నువ్వు ఆలోచించు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. మీరేమి చేయలేని స్థితిలో మీరు ఉన్నప్పుడు, మీ వలన కానప్పుడు దేవుడు అంటున్నాడు, మీ భారము యెహోవా మీద మోపుడి, నీ భారము నా మీద మోపు, నీ కష్టాలలో నేను నీకు తోడుగా ఉంటా, నీ తల్లి మరిచినా, నీ తండ్రి విడిచినా నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నీతో చెప్తున్నాడు. నేనేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటే నువ్వేమి చేయలేవు. నువ్వు అలాంటి స్థితిలో నిస్సహాయ స్థితికి వెళ్ళకు. నేనేదైనా చేయగలను, దేనైనా చేయుటకు నాకు శక్తి, బలము నా దేవుడు నాకు ఇచ్చిండు అన్నటువంటి ఆలోచన నీకు ఉండాలి. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, నువ్వు కృంగిపోకూడదు. నువ్వు కృంగిపోయిన ఎడల నిన్ను చాతగాని వాడు అనుకుంటారు జనం. ఇక వీని పని అయిపోయిందిరా, ఇక వీడు ఏం చేయలేరు అనుకుంటారు. అలా పరిస్థితి ఎప్పుడు నీ దగ్గరికి రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే పడుతున్నావో అప్పుడే నువ్వు అంత బలంతో లేవాలి. ఒక బంతిని మనం ఈడ్చి గోడకు కొడితే ఎంత ఫోర్స్తో తిరిగి వస్తుందో అంత ఫోర్స్తో నువ్వు తిరిగి లేవాలి. ఓకేనా అండి, అర్థమవుతుందా? నువ్వు భయపడితే అందరూ నిన్ను భయపెడతారు. అందుకే అంబేద్కర్ ఒక మాట అంటాడు, మేకలను బలిస్తారు కానీ పులులను బలివ్వరని. మనము పులిలాగా ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి. ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు, ఏ పరిస్థితులకు భయపడవలసిన అవసరం లేదు. అన్ని పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇదే మనం చేయాల్సింది. వ్యతిరేక దిశలో ఉన్న పరిస్థితులన్నిటినీ అనుకూలంగా మార్చుకోవాలి. వాటి మీద జయము, విజయము మనం సాధించాలే కానీ మనం ఎప్పుడూ కృంగిపోకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా,
అక్కలారా, చెల్లెలారా, అన్నదమ్ములారా, బంధువులారా, అందరికీ నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు కృంగిపోవద్దు. మీరు జాగ్రత్తగా ఉండి మీరు దేవునికి ప్రార్థన చేయండి. మీరు కృంగిన వేళలో ఆయన లేవనెత్తేవాడు. మీరు పడిపోయిన వేళలో ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తేవాడు. కృంగిపోతున్న వేళలో నిన్ను ఓదార్చేవాడు, నిన్ను బలపరిచేవాడు నీ దేవుడు నీకు ఉన్నాడు. దేవుడు లేడు అని ఎప్పుడు నువ్వు అనుకోకు. నీకు సహాయం దొరకదని నువ్వు అనుకోకు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏదైతే కోల్పోయినవో అంతకంటే 2 రెట్లు తిరిగి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇది జరుగుతుంది నీ జీవితంలో. నువ్వు విశ్వాసంతో నిలబడు, నువ్వు ఆత్మధైర్యంతో స్థైర్యంతో నిలబడు. తప్పకుండా దేవుని యొక్క కృపకు ఎదురు చూడు, నీకు తప్పకుండా సహాయము దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్, మదర్ అండ్ ఫాదర్స్, ఎవ్రీబడి, ఎనీబడి, అందరూ బలంగా ధైర్యంగా ఉండండి. దేవుని కృప కొరకు ఎదురు చూడండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.